పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను. ఆయనను ఎవరితో సరి చెయ్యలేము, మనము సరి సమానంగా పోల్చలేము. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన కోసం మరణించాడు, పునరుత్థానమయ్యాడు, ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన డ్యూటీ ఆగిపోలేదు. అటువంటి గొప్ప దేవునికి రుణపడి ఈరోజు గురువుల సదస్సు 2వ రోజు వాళ్ళు ముగించుకొని వెళుతున్నటువంటి టైంలో ప్రభు వారి మీద కనికరించి దేవుని చిత్తమైతే భవిష్యత్తులో జూలై ఆగస్ట్ టైంలో పవర్ మినిస్ట్రీ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించటకు నిర్ణయం చేసుకున్నాం. అది దైవ చిత్తమైతే దేవుని యొక్క అనుభూతితో దాహముతో ఉన్న వాళ్ళకు దేవుడు లభింపచేయాలని ప్రార్థనలు పెట్టుకోవాలని మనవి చేస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మేరీ ఫెల్సియా జన్మదిన దీవెనల కొరకు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మేరీ ఫెల్సియా జన్మదినోత్సవ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పెంటారెడ్డి అనిల్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఆటిజంతో బాధపడుతున్న 7 సంవత్సరాల సాన్వికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, స్పష్టంగా మాటలు రావాలని ఫాదర్ సిరిల్ గారి మరి బృందం యొక్క మంచి ఆరోగ్యం, అభిషేకం మరియు పెంటారెడ్డి ఇన్నారెడ్డి ఆత్మ విశ్రాంతి కొరకు మరియు సరిత రక్షణ పొందినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనిల్ రెడ్డి, సరిత, ఆరిక, జయ, ఆజూరి ఇంటర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయినందుకు దేవునికి కృతజ్ఞతగా ప్రభు ఆశీర్వాదం కోసం ఆజూరిలో ఉన్న చెడు తలంపుల నుండి విడుదల, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినట్లుగా యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా సంరక్షణ కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారం కూడా ప్రభుని ప్రార్థన చేద్దాం. అమ్మ యేసు ప్రభువా, అద్భుత అందోని వారి ద్వారా మా ఇంటిలో కూడా మా జీవితంలో కూడా 2 రోజుల గురువుల సదస్సులో పాల్గొన్న గురువుల మీద కూడా రాబోయే రోజులలో మాకు ఇచ్చినటువంటి మంచి ప్రేరేపణ మీద కనికరించమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపాన్ని డాడీ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు మనము దేవుని ముందు నిలబడగలమా అని అనిపించే మాట దర్శన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. రెవల్యూషన్ 1:15, క్యాన్ వి స్టాండ్ బిఫోర్ గాడ్, క్యాన్ వి కంపేర్ హిమ్ టు ఎనీథింగ్. కుంపటితో శుద్ధి చేయబడిన మెరుగుపెట్టిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించను. ఆయన కంఠ ధ్వని జలపాత ధ్వని వలె ఉండెను. ఎస్, హిస్ ఫీట్ వాస్ షైనింగ్ అండ్ హిస్ వాయిస్ వాస్ సో జైజాంటిక్. రెవల్యూషన్ 1:15. టు సచ్ అ గాడ్, హౌ టు వివరించాలి ఆయనను. అందుకే ఎల్వి స్టీఫెన్సన్ అని పాస్టర్ గారు ఈ విధముగా వివరించగలమా, సరిపోల్చగలమా అని ఈ పాటను చక్కగా రాశాడు. పాస్టర్ గారిని తన యొక్క పరిచర్యను కూడా ఇలాంటి మంచి మంచి ప్రేరేపణను అనేక సేవకులకు దేవుడు ఇస్తున్నాడు. ఒకే కాపరి ఒకే మందయు అని ప్రభువు అనుకున్నట్టు అందరూ కలిసి మన దేశం కోసం, మన రాష్ట్రముల కోసం, ఈ ప్రపంచం కోసం ప్రత్యేకంగా ఆశీర్వాదముల కొరకై ప్రార్థించే దినములు. ప్రార్థించుకుందాం. కీర్తన 118, 13వ వచనం, 5వ వచనం. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? అతడు మహోన్నత స్థలమున వసించును. మొదటి గుర్తులో దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆదియును అంత్యమును నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ కాలముల అందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. The Lord is Alpha and Omega. He is my present, my past and future. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? వివరింపగలనా నీ మహిమను? వివరింపగలనా నీ మహిమను? అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? ఆల్ఫా ఒమేగాయు నీవు, సర్వాధికారివై ఉన్నావు. ఆల్ఫా ఒమేగాయు నీవు, సర్వాధికారివై ఉన్నావు.
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జీవించువాడవు స్తోత్రాలపై ఆసీనుడా ఆరాధనకు యోగ్యుడా స్తోత్రాలపై ఆసీనుడా ఆరాధనకు యోగ్యుడా సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సహోదరి సహోదరులారా, రెండవ గుర్తులో విశ్వాస పాత్రుడగు సాక్షియు మృత్యులలో నుండి పునరుత్థానమొందిన ప్రథమ పుత్రుడును భూపాదాళం ప్రభువును యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. దర్శన గ్రంథం 1:5 The one who is faithful, the one who is our testimony, the one who rose from the dead, out of him may grace and peace be with you always. That's my prayer for you too. ఈ గురువుల సదస్సు జరుగుతున్నప్పుడు 7-8 సంవత్సరాల ముందు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బ్రదర్ గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఎందుకు మన ప్రజలలో కూడా పవర్ మినిస్ట్రీ, అన్ని గిఫ్ట్స్ అంటే ఆత్మీయ వరములు ఫలములు పొంగి పొరలే విధంగా మనము ఒక 7 రోజులు ప్రోగ్రాం లాగా పెట్టకూడదని నేను వెంటనే చెప్పాను. అది మీలాంటి వాళ్ళ ద్వారా జరగాలని. ప్రభు రిటర్న్గా మేము వెనుక ఉంటాం, మీరే ఈ పని చేయాలి అని చెప్పాడు. ఎన్నో సంవత్సరాల ముందు ఈ ప్రేరేపణ ఇచ్చాడు. అలాగే కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల ముందు పాపు గారి ద్వారా మనము సామాన్యమైన ప్రజలందరూ కలిసి నడవాలి అని చెప్పుకుంటూ సినాడల్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అది కూడా నాకు ఒక 10 సంవత్సరాల ముందు ఉన్న ప్రేరేపణ. చిన్నగా మనం చిన్నవాళ్ళము కదా, మన ద్వారా ఎట్లా జరుగుతుందని అనుకున్నాను, కానీ అది జరిగే రోజులు వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి ప్రార్థించండి. చాలా పెద్ద బాధ్యత అది. ప్రభుని ప్రార్థన చేసుకుందాం.
గురువులు, కన్యాస్త్రులు, సామాన్యమైన ప్రజలు, యువకులు అనేక మంది మనమందరము ఆత్మతో అభిషేకం చేయబడి తొలి క్రైస్తవ అభిషేకం వచ్చేటట్టు ప్రభుని ప్రార్థించుకునే పాట ఇది. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? లార్డ్, యు రోజ్ ఫ్రమ్ ద డెడ్, యూస్ us mightily for you are a trustworthy God. If you have given a prophecy, you will do that for us. ప్రవచనం చెప్తే దాన్ని జరిగించే దేవుడు. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను, సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను, వివరింపగలనా నీ మహిమను, వివరింపగలనా నీ మహిమను, అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను. నమ్మకమైన సాక్షివి నీవు, గోపతుల రాజువై ఉన్నావు, నమ్మకమైన సాక్షి నీవు, గోపతుల రాజువై ఉన్నావు, మృత్యులలో నుండి ఆది సంపుతుడుగా, లేచిన వాడవు, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను. ఆయన మీద నమ్మకం ఉంచుదా, మన బ్రతికి ఉంచాడంటే ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రవచనములన్నీ జరిగిన రోజులు మీరు సంతోషిస్తారు. ప్రత్యేక 24/7 గ్రూప్ దీని గురించి చాలా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో దర్శన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కన్నులు అగ్ని గాళము వలె మండుచుండెను. అగ్ని గోళము వలె మండుచుండెను. హిస్ ఐస్ బర్న్ లైక్ ఎ ఫైర్ నాట్ టు ఫ్రైటన్ us. అంటే ఆయన మండుతున్నాడు. zeal burns within him. All of us have to receive that because our days are numbered now. మన జీవిత కాలం నిర్ణయించబడినవి కొద్దిపాటి దినం. అందుకే మండుతూ ఉండాలి మనం దేవుని కోసం. We need to burn for God. Revelation 3:14 says, దేవుని దృష్టికి ఆదియును ఆయన ఆమేన్ అనువాణి సందేశం ఇది. దర్శన గ్రంథం 3:14, దర్శన గ్రంథం 1:14, రెవల్యూషన్ 1:14, రెవల్యూషన్ 3:14 we are singing now. దేవా, అనేకమైనటువంటి ప్రేరేపణ ఇస్తున్నావు. ఆరోగ్యం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే, అభిషేకం చేస్తే ఒక గొప్ప బృందముగా తయారవుతామయ్యా అని చెప్పి పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్ అనువాడా నీకే స్తోత్రం. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? వివరింపగలనా నీ మహిమను? వివరింపగలనా నీ మహిమను? అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? ఆమేన్ అనువాడవు నీవు, సృష్టికి ఆది అయి ఉన్నావు. ఆమేన్ అనువాడవు నీవు, సృష్టికి ఆది అయి ఉన్నావు. సత్యస్వరూపి అగ్ని వంటి నేత్రములు, సత్యస్వరూపి అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడవు, కలిగిన వాడవు. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితోనైనను? ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా ఆమేన్ అంటాడు. బ్రదర్ గారు ఆదివారం చెప్పిన మాట విన్నారు కదా, ఈ రోజుల్లో కూడా అదే చెప్తున్నాడు. నమ్మండి అంటున్నాడు. నమ్మండి, నమ్ముదాం. యేసువా నిన్ను నమ్ముచున్నామని ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి, దేవా నన్ను నీవు బ్రతికిస్తే నీకోసం సేవ చేస్తానని ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను మాట్లాడుకున్నాను. కాపాడుకుంటూ వస్తున్నాడు అనేక ప్రయాణములలో, అనేక ఇబ్బందుల మధ్యలో దేవుడు లేవనెత్తి ఇంతవరకు తీసుకొచ్చాడు. మీ స్టోరీ కూడా అదే నాకు తెలుసు. అందుకే ప్రతిరోజు మీకోసం, నా కోసం, ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. When I was in the hospital, I told, Lord, if you extend my life, I will try my best to live for you. That's why God extended your life and my life. ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్య వాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, డిఎంఐ 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నిటినీ, జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నిటినీ, ముత్తంగిలో జరుగుతున్న పనులన్నిటినీ, ముత్తగిలో జరుగుతున్న పనులన్నిటినీ, సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. పునీత బెర్నడెత్ అమ్మ, మా కొరకు ప్రార్థించండి. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ బెర్నడెత్. బెర్నడెత్ అమ్మ పండుగను కొనియాడుతున్నాం. ఆ చిన్న అమ్మాయికి ఎన్ని రోగాలు అయినా అమ్మ వచ్చింది పైనుండి నేను ఉన్నానని చెప్పటానికి. అందరూ ఆడుకుంటూ నది దాటి వెళుతుంటే నాకు మాత్రం ఎందుకు ఇట్లా అని ఆమె ఒంటరిగా ఉన్నటువంటి వేళలో నేను ఉన్నాను కదా అని చెప్పి అమ్మ మరి తల్లి కిందికి వచ్చి ఆమె ద్వారా ఈరోజు వేలాది సంఖ్యలో లక్షలాది మందికి ఊట ఆగిపోకుండా ప్రజలకు దీవెనలు కలుగుతున్నాయి. మనము కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి మన కోసం బాలయేసుని ఎత్తుకొని వచ్చే గొప్ప స్త్రీ. కేథలిక్ సంఘమునకు మాత్రం కాదు, అందరికీ, క్రైస్తవులకు మాత్రం కాదు, అందరికీ అమ్మ. ప్రభు చెప్పలేదు క్రైస్తవులకు మాత్రమే మాత అని చెప్పలేదు. ప్రభు చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని లోకానికి ఇచ్చాడు. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి.
ఆమె వచ్చింది బెర్నదతో మన ఓదార్చింది. ఆమె తన జీవితంలో ఎన్నిసార్లు దర్శనం చూసింది. ఒక్కసారి నాకు కనిపించావు ఆ దేవాన్ని అడుగుతున్న వాళ్ళకు ఈ రోజులలో దేవుడు దర్శన వరం కలుగ చేయనుగాక, ఆమేన్. ప్రవచన వరం కలుగ చేయనుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థనలు పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే జూలై ఆగస్టులో పవర్ మినిస్ట్రీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాం. అది పెద్ద పని. దయచేసి ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ కాదు, ఎవరైతే 7 రోజులు కంప్లీట్గా దేవునితో ఉండి ఆ వరములు ఫలములన్నీ పొందుకోవాలని ఆశపడుతున్నారో వారికి ప్రత్యేకంగా, ఒకవేళ గ్రూప్ ఎక్కువ అయితే తర్వాత సంవత్సరాలలో 2 సార్లు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. చూద్దాం. ప్రార్థనలు పెట్టండి. మన ఆశలు కాదు, ఆయన ఆలోచనలు జరగాలి. యెషయా 9:6 ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బల్లాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. దే విల్ నేమ్ హిమ్ అండ్ హిస్ నేమ్ విల్ బి వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్ అండ్ హీ ఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. దట్స్ హిస్ నేమ్. ఆ నామాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి. ఒకరోజు ఒక కుంటివాడు లేచి నడిచాడు. దాన్ని చూచిన ప్రజలు ఆశ్చర్యపడి, ఇట్టివి మనం ఎన్నడూ చూడలేదు కదా అని దేవుని స్తుతించిరి. నేను మీతో చెప్పుకుంటూ వస్తున్నాను. మొత్తంగా అలాగే ఉండకూడదు. నెక్స్ట్ వేరే వేరే ప్రోగ్రామ్ జరగాలి, నెక్స్ట్ లెవెల్కి చేరాలని. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్క్ 2:12 says like that. మార్క్ 2:12 we never saw like this. దేవా, ఎప్పుడయ్యా సెంటర్ని, మా కుటుంబాలను, మా పరిచయను, మా పిల్లల జీవితాన్ని అలా మారుస్తావని అడిగే వాళ్ళకు ఈ పాట పాడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతాలు చేయువాడవు నీవే, ఆమేన్. మంచి సలహాదారుడు నీవే, ఆమేన్. మా జీవితంలో కూడా చేస్తావయ్యా, నమ్ముతున్నాము. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను, వివరింపగలనా నీ మహిమను, వివరింపగలనా నీ మహిమను, అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. అద్భుతాలు చేయువాడవు నీవు, ఆశ్చర్యకరుడై ఉన్నావు, అద్భుతాలు చేయువాడవు నీవు, ఆశ్చర్యకరుడై ఉన్నావు, మంచి సలహాదారుడవై నిత్యుడగు తండ్రివై, మంచి సలహాదారుడవై నిత్యుడగు తండ్రివై, ఉన్నవాడవు, ఉన్నవాడవు, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా, సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. నాకు ఒక ఆశ ఉంది, మీ అందరినీ కూడా దేవుడు పగుగా ఎక్కడ ఉన్నా అక్కడ అద్భుతాలతో ఆడుకోవాలని. ఆమేన్. దయచేసి గమనించండి. అనౌన్స్మెంట్ చేస్తాను అనుకోండి, వెంటనే రిసెప్షన్లో కాంటాక్ట్ చేయొద్దు. మొదటిగా గురువులకు, కన్యాస్త్రులకు, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం. అది లిమిటెడ్ నంబర్.
తర్వాత మీరు అక్కడ అడుగుతుంటే రెండవ ప్రోగ్రామ్ని తర్వాత పెట్టడానికి ట్రై చేస్తాం. దయచేసి వెంటనే ఫోన్ చేసి ఇబ్బందులు పెట్టవద్దు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థన చేసుకోండి. 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఇక్కడ మీ జీవితంలో ఎక్కడి నుంచి మీరు ఉత్థానం కాలేకపోతున్నారో ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని లేపే ప్రత్యేక వాక్య పరిచర్య, ఆత్మీయ అభిషేకంలో ఉంటాయి. మీరు దీన్ని మిస్ కాకూడదు. ఎప్పుడు జరిగేది కదా అని అనుకోకూడదు. మీరు చూస్తున్నారో లేదో ప్రతి నెల ఒక థీమ్, ఒక ధ్యానాంశం. వచ్చే నెలలో మళ్ళా మే నెలలో ఆత్మీయ అభిషేకం గురించి, వరములు ఫలములు గురించి ధ్యానించబోతున్నాం. ఈ నెలలో 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు రండి. మిమ్మల్ని దేవుడు నిజంగా ఈస్టర్ పండుగ మీ ఇంటిలో జరిగేటట్టు ప్రభు దీవించునుగాక. 22nd evening to 26th evening we have the Telugu retreat, how to resurrect from every problem will be the theme, and the next month on gifts and fruits of the Holy Spirit to prepare for the Pentecost. దయచేసి 19వ తారీఖున మే 19 మార్క్ చేసుకోండి క్యాలెండర్లో. మే 26 నుంచి 29 మార్క్ చేసుకోండి క్యాలెండర్లో. ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు ప్లీజ్. మే 19th ప్లీజ్ మార్క్. మే 26th మార్నింగ్ టు 29th ఆఫ్టర్నూన్ ప్లీజ్ మార్క్. దీస్ ఆర్ గ్రేసియస్ డేస్. కరువు వస్తుందంట. దేనికి? పూటకు భోజనానికి కాదు, వాక్యానికి కరువు వస్తుందంట. కానీ మీకు పుష్కలంగా దొరికే రోజులు ఇవి. ప్లీజ్ కమ్. 19th we have Pentecost feast, come. And 26th morning to 29th evening afternoon we have great servant of God coming from Bangalore, Father Joseph Tainkel, the director of Logos Retreat Center. Make use of this chance. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ నాకు ఫోన్ చేసి ఫాదర్ దయచేసి మాకు అంటున్నారు. మరి అందరు నాకు తెలిసిన వాళ్ళే. దయచేసి అర్థం చేసుకోండి. మీరు వచ్చి వెళ్ళండి, లేకపోతే క్లోజ్ బై లాడ్జెస్ ఆర్ దేర్, యూ కెన్ బుక్ ఇట్. ఆర్ మీరు ఒకవేళ హాల్లో పడుకోవాలంటే మీరు వచ్చి పడుకొని వాక్యం వినవచ్చు. క్షమించాలని మనం చేస్తున్నాను. యోహాను 10:11 వచనం, జాన్ 10:11, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయెను. I am a good shepherd. The good shepherd lays down his life for the sheep. We are the sheep for whom we are worth Jesus dying for us. He thought like that. John 10:11. దయచేసి గమనించండి. రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం తిమ్మరావుపేట్ వరంగల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. వరంగల్ మేత్రాసనంలో తిమ్మరావుపేట్ గ్రామంలో 2 రోజులు వాక్య పరిచర్యలు సాయం సమయం జరుగుతున్నాయి.
ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రండి. ఒకళ్ళు చుట్టాలు అక్కడికి ఉంటే చుట్టాల ఇంటిలో ఉండండి. ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఇలాంటిది అరిదిగా మేము వచ్చేది. భవిష్యత్తులో ఇలాంటిది వెళ్ళగలుగుతామో తెలియదు. ఫారిన్లో వస్తుందో వేరే రాష్ట్రంలో వస్తుందో తెలియదు. సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఛాన్స్. వీ డు నాట్ నో ఇన్ ఫ్యూచర్ వెదర్ విల్ గెట్ సో మెనీ ఛాన్సెస్ లైక్ దిస్. వీ కమ్ టు యూ ఇన్స్టెడ్ ఆఫ్ యూ కమింగ్ టు అస్. టు తిమ్మరావుపేట్ టుమారో ఈవినింగ్, డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్. అండ్ దెన్ నల్గొండ మేత్రాశ్రమంలో ఒక్కరోజు ప్రోగ్రాం. 2 రోజులు అడిగారు కానీ సమయం కుదరలేదు. బ్రాహ్మణపల్లిలో శుక్రవారం సాయం సమయమన వాక్య పరిచయలు జరుగుతున్నాయి. నల్గొండ మేత్రాశ్రమంలో బ్రాహ్మణపల్లిలో. అక్కడ కూడా చుట్టాలు ఉంటే దయచేసి మీరు చుట్టాలింటికి వెళ్తారు కదా, ఎట్లయినా అలా అనుకోండి. విందు భోజనం కోసం వెళుతారు, పండుగ కోసం వెళుతారు. ఇది నిజమైన పండుగ, వాక్య పండుగ. రండి. ఒకవేళ ప్రభుచిత్తమైతే మరి డిఎంఐ 24/7 రేపు ఎవరైనా ఉంటే ఆ కార్డు అందుబాటులో ఉంటే మీకు అక్కడ పంచడానికి ప్రయత్నం చేద్దాం. చివరి గుర్తు చెప్పి ముగించడానికి ముందు ఈ పాట పాడుతూ ఈరోజు మంగళవారం అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా, బెర్నదత్తమ్మ ప్రార్థన ద్వారా లూర్దు నగరంలో జరుగుతున్న అద్భుతాలని మీ ఇంటిలో జరుగునుగాక. పాడి స్తుతించి ముగిస్తాం. తెర వెనుక పనిచేసిన అనేక మంది సేవకురాలను వాక్య పరిచర్య విని ఇంటికి వెళ్తున్నటువంటి గురువులను ప్రభు దీవించునుగా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. వివరించగలనా నీ మహిమను, వివరించగలనా నీ మహిమను. అసమానమైన నీ తేజస్సును, అసమానమైన నీ తేజస్సును. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితోనైనను. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నోబడీ ఈజ్ ఈక్వల్ టు యు లార్డ్. మంచి కాపరి నీవు, ప్రాణమిచ్చే దేవుడై ఉన్నావు. మంచి కాపరి నీవు, ప్రాణమిచ్చే దేవుడై ఉన్నావు. పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించి, పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించి కనుగొనేవాడవు, కనుగొనేవాడవు. స్తోత్రాలపై ఆసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. ఆరాధనకు యోగ్యుడా. సరిపోల్చగలనా నిన్ను యేసయ్య వేరెవరితో నైనను. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థన చేసిన దానికి సమానమంట. ఇప్పటి నుంచి అలా పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. పాటల ద్వారా కూడా అద్భుతాలు జరుగునుగా. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో ఎదగాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిమ్మరావుపేటలో రేపు ఎల్లుండి జరగబోతున్న ప్రార్థనకు వస్తున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఇన్ని రోజులు మేము నిలబడటానికి మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద హాల్లో చాలా గొప్ప పని జరుగుతుండగా డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2 రోజులు గురువుల సదస్సులు పాల్గొన్న గురువుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో పనిచేసిన బృందంలో ఉన్న ప్రతి కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 22 నుంచి 26 ఉత్తాన మహిమ కోసం అర్పిస్తున్న ఉడకాలకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో జరుగుతున్న పెంతెకోస్తు పండుగ స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సరిపోర్చగలనా నిన్ను యేసయ్యా అని పాడిన మనందరినీ సరిపోయినది కాదు, సరిపోయిన దానికంటే ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు దీవించునుగా. ఆమేన్. అది ఏ వరములైనా వాడబడునుగా. ఆమేన్. దేవా సమృద్ధి కలుగునుగా. ఆమేన్. అంధకార శక్తులు ఈ పాట ద్వారా కాలిపోనుగా. ఆమేన్. త్వరలోనే ముత్తంగి కేంద్రం అక్కడికి వెళితే చాలు, దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు, ఇంటిది ఎప్పుడు వినలేదే అని చెప్పే దినములు మా కాలంలో రావాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మీదను బయట జరుగుతున్న ప్రోగ్రాం మీదను ప్రయాణం మీదను దేవుడు తోడుగా ఉండి మమ్మలను మిమ్మలను మీ కుటుంబ సభ్యులను అతి భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, upon the programs here, upon the program and journey. In Jesus' name we pray. సరిపోల్చగలనా నిన్ను యేసయ్యా వేరెవరితో నైనను. God bless.